students. Now we are discussing about straight lines. So straight line definition ఏంటి? A straight line is a curve such that line segment joining any 2 points on the curve complete lies on it. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి కదా, అది ఏం చేస్తుంది? ఎనీ 2 పాయింట్స్ జాయినింగ్ అట్ ద కర్వ్. సో ఈ కర్వ్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ కూడా జాయిన్ అయినప్పుడు మనకి కర్వ్ అనేది కంప్లీట్గా ఉండాలి. అంటే ఆ పాయింట్స్ మీద పాస్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది? పాయింట్ మీద పాస్ అయింది, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పాయింట్ మీద కనెక్ట్ అయింది, కానీ కర్వ్ అనేది స్ట్రైట్గా లేదు. సో దీన్ని మనం స్ట్రైట్ లైన్ అని అన్నాం. దీన్ని మాత్రమే స్ట్రైట్ లైన్ అంటాం. సో డెఫినేషన్ ఏంటి? స్ట్రైట్ లైన్ ఈజ్ ఏ కర్వ్ సచ్ దట్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 ఆన్ ద కర్వ్ కంప్లీట్ లైస్ ఆన్ ఇట్. అంటే కంప్లీట్ లైస్ ఆన్ ఇట్ అంటే దానిపైన ఉండాలి అని అర్థం. సో by using this straight line by using this straight line formula, now we calculate the problems. So here the given data is x 1 2 3 4 5 and y is 14 27 40 55 68. సో ఇప్పుడు xi స్క్వేర్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 1 into 1 ఎంత? 1 2 2s are 4 3 3s are 9 4 4s are 16 for 25 5 5s are 25. నెక్స్ట్ xi into yi. సో xi into yi వాల్యూస్ ఎంత? 14 1 into 14 2 into 27 అంటే 54. నెక్స్ట్ 3 into 40 120 4 into 55 270. next 568 are 340. so 4 into 55, where is my calci? here 4 into 55 calculate cheste 4 5s are 22 4 5s are 20 220. so here the value is 220 not 270. so here the total xi values are xi value is 15, yi value is 204, sigma x square value is 55 and sigma xi yi value is equal to 748. so 748. by using least square method we have normal equations. so normal equations అని మనం ఆల్రెడీ థియరంలో ప్రూవ్ చేసాం. సో నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి? 2 ఈక్వేషన్స్ ఉంటాయి. సో నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ వి నో దట్ సిగ్మా yi ఈజ్ ఈక్వల్ టు an ప్లస్ b సిగ్మా xi. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే sigma of xi yi equals to a of summation of I is equal to 1 n xi plus b of I equal to 1 n summation of xi square. సో ఈ 2 టర్మ్స్ని మనం నార్మల్ ఈక్వేషన్స్ అని అంటాము. అంటే ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో మనకి పాస్ అవుతూ ఉంటుంది. సో ఈ నార్మల్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని మనం దీన్ని సాల్వ్ చేస్తాం. సో xi సిగ్మా yi వాల్యూ ఎంత? 209. సో 209 ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంతో తెలీదు, n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ప్లస్ b వాల్యూ ఎంతో తెలీదు. సో సిగ్మా xi వాల్యూ ఎంత? 15. ఇది ఈక్వేషన్ 1 అని అనుకోండి. సో సిగ్మా xi yi వాల్యూ ఎంత? 148. సో ఏ వాల్యూ తెలీదు, సిగ్మా xi వాల్యూ ఎంత? 15 ప్లస్ b ఆఫ్ సిగ్మా x స్క్వేర్ వాల్యూ ఎంత? 55. సో దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఏంటి? ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూ వస్తే సో దీన్ని ఏ టేబుల్తో క్యాలిక్యులేట్ చేస్తే
దీని ఈక్వేషన్ ఏంటి 209 ఈజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 15b. 5a ప్లస్ 15b అంటే అదొక ఈక్వేషన్ కింద తీసుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇది 204 కదా, సో 204. నెక్స్ట్ 740, ఇది 748 కాబట్టి 748 ఈజ్ ఈక్వల్ టు 15a ప్లస్ 55b. సో దీన్ని సాల్వ్ చేయాలంటే దీన్ని మనం ఇది క్యాన్సిల్ అయ్యేలాగా చూసుకుంటే ఇది 3 5 15 కదా. సో చూడండి 3 into 1 minus 2. సో 5 is 15. సో సారీ 2 minus 3 of 1 అంటే సో వచ్చిన ఈక్వేషన్ని 15a plus 55b ఈక్వల్ టు 748. సో 3 5 ఎంత మైనస్ ఆఫ్ 15a మైనస్ ఆఫ్ ఎంత 55b. ఇక్కడ ఎంత ఉంది 3 15 3 5 15 4 45 45b ఈక్వల్స్ టు ఎంత 3 into 748. 3 into 204 కదా. 3 into 204 అంటే వాల్యూ ఎంత 204 into 3 3 4 1 3 0 0 కాబట్టి 1 3 2 6 1 2 మైనస్. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 55 మైనస్ 45 అంటే 10b ఈక్వల్స్ టు ఎంత 10b ఈక్వల్స్ టు 748 మైనస్ 612 చేస్తే 6 3 1 136 b ఈజ్ ఈక్వల్ టు 13.6 వచ్చింది. అండ్ ఈ b వాల్యూని ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది ఈక్వేషన్ ఏలో. సో 5a ప్లస్ 15b ఇంటూ 15 ఇంటూ 113.6 ఈక్వల్స్ టు 204. సో 5a ఈక్వల్స్ టు 204 in 204 by 204. ఇది పక్క వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు where is the calcium here 5a plus 15 into 13.6. So 204 is equal to 204. 204 minus 204 is equal to 0. So here a is equal to 0. So a values are 0 and b value are 13.5. సో ఏదైనా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని ఒక స్ట్రైట్ లైన్ అని అంటాం. దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ ప్రాబ్లం.